హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు శుభ్రంగా కడుగుతున్న ఈ కాయలు పచ్చి బొబ్బెర కాయలు. ఇవి మా పిల్లలకి తినిపిద్దామని చెప్పేసి వీటిని నేనైతే హాఫ్ కేజీ అయితే బయట కొనుక్కొని వచ్చేసాను. బయట అంటే ఎక్కడో తోటల దగ్గర పల్లెటూర్లలో అయితే కాదు, మన తెలంగాణ యొక్క రాజధాని అయినటువంటి హైదరాబాద్ మహానగరంలో కొనుక్కొచ్చాను. హైదరాబాద్ మహానగరంలో దొరకనటువంటి ఐటమ్స్ ఏమీ ఉండవంట. ఇవి అక్కడే తీసుకున్నాను నేనైతే మా పిల్లల కోసం అని చెప్పేసి. ఇవి కూడా ఇలా ఉడకబెట్టుకొని తింటారు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయని చెప్పడం కోసం అయితే నేనైతే కొన్నాను వీటిని. మేము చిన్నప్పుడు పొలంలో నుంచి తెచ్చుకొని ఇలా వండుకొని అయితే తినేది. వీటిని ఉప్పేసి మెత్తగా ఉడికించుకొని తినేది. చాలా బాగుంటాయి. చిన్నప్పుడు పొలాలు పండనప్పుడు, కరువు ఉన్నప్పుడు, వర్షాలు రాకుండా ఉన్నప్పుడు ఇలా అన్ని మెట్ట భూములలో నీరు లేని దగ్గర ఇలాగే చల్లేది. మినుములు, కందులు, పెసర్లు అవి కాతకొచ్చినప్పుడు తెంపుకొచ్చుకొని ఇలా ఉడకబెట్టుకొని అయితే తినేది. ఇప్పుడు మళ్ళీ తింటున్నాము. ఎక్కువ శాతం అయితే శనక్కాయలు, గుగ్గిళ్ళు అయితే ఉడకబెట్టుకొని తిన్నాం, కానీ పచ్చికాయలు ఇది ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చుకొని తినడం. మా పెళ్ళైన తర్వాత, మా పిల్లలు పుట్టిన తర్వాత ఇవి అయితే చాలా మంచిగా అయితే ఉడికిపోయినాయి. చూస్తుంటూనే నోరూరిపోతుంది. చంటిగాడైతే ఎప్పుడు తినాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాడు. వాడి కోసం అని చెప్పి నేను ఇప్పుడు ఇందులోంచి కొన్ని తీసేసి పక్కన పెట్టేస్తే, మమ్మీ ఫ్యాన్ కింద పెట్టు, కాలుతున్నాయే, ఫ్యాన్ కింద పెట్టవే, నేను తింటా అంటున్నాడు. వాడి కోసం అని తీసుకొచ్చేసి ఫ్యాన్ కింద పెట్టేశాను. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయినాయి గింజలు. అవి చల్లారిన దాకా కూడా చంటిగాడి పానం అయితే ఆగుతలేదు. చంటిగాడు ఒక్కొక్క గింజ ఇలా తింటున్నాడు. చూశారా ఫ్రెండ్స్? చంటిగాడు ఎప్పుడు ఉడుకుతాయి, ఎప్పుడు తినాలా అని చెప్పి వాటి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇక తిన్నాడు. ఇక సూపర్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నాడు. ఆయనకు నచ్చినాయి అంట. ఉప్పేసి మంచిగా ఉడికినాయి కదా, బాగున్నాయి.